ఈజ్ అగైన్స్ట్ ద ప్రపోజల్. నెక్స్ట్ 29వ బిట్ చూస్తే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్. మోర్ దాన్ హాఫ్ అంటే సగానికి మించి, సగానికి పైగా, సగానికి పైగా ఎవరంతా? విద్యార్థులు. సగానికి పైగా విద్యార్థులు పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇప్పుడు సగానికి పైగా విద్యార్థులు అని అంటే ఈ సగానికి పైగా అన్నది ఎప్పుడు వచ్చినా ఇక్కడ ప్లూరల్ ఉంటే ఇది ప్లూరల్ అవుతుంది, ఇక్కడ సింగులర్ అంటే ఇక్కడ సింగులర్ అవుతుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ హాఫ్ అనేటువంటి పదం వచ్చి, మోర్ దాన్ హాఫ్ అనే పదం వచ్చి దాని తర్వాత ప్లూరల్ ప్లూరల్ బహువచనం కనుక వస్తే ఇది బహువచనం అవుతుంది. దీని తర్వాత ఏకవచనం వస్తే అది ఏకవచనం అవుతుంది. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్, విద్యార్థులలో సగానికి పైగా పరీక్ష పాస్ అయ్యారు అని అంటాం. పాస్ అయ్యాడు అనం. కాబట్టి హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామా, ఈజ్ పాస్